నమస్తే, వెల్కమ్ టు లియో. జెనెక్స్ ఈ పేరు వింటేనే మనకు అర్థం అవుతుంది కార్స్కి సంబంధించి స్పెషలైజ్డ్ అని చెప్పి. అది కాక టీడీపీ పార్టీకి సంబంధించి వీళ్ళకి ఎంతో అనుబంధం ఉందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతానికి ఇప్పుడు జెనెక్స్ గురించి ఎందుకు మాట్లాడుతున్నాం అంటే మీకు ఒక ఎక్స్క్లూజివ్ వీడియో ఇప్పుడు రాబోతుంది, అదేంటో చూసేయండి. ఆ సర్ప్రైజ్ అయితే చూసేశారు కదా. మొత్తానికి ఎవరిది కారు ఏంటి అని చెప్పి అనుకుంటున్నారా? అయితే ఇది చింతమనేని ప్రభాకర్ గారిది. మొత్తానికి కార్కి సంబంధించి చాలా స్పెషల్ ఫీచర్స్ ఉన్నాయి. అయితే సాధారణంగా ఫార్చునర్ కార్స్ అనేది మీరు చూస్తూ ఉంటారు. వేరే ఫార్చునర్స్కి ఈ ఫార్చునర్కి ఏంటి తేడా అనుకుంటున్నారా? అయితే మీకు ఒక్కొక్కటిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాస్తవానికి చెప్పాలంటే మనకు సంబంధించి ఎన్నో పార్టీకి సంబంధించినటువంటి ఒక కార్స్ ఉంటుంటాయి, కానీ ప్రత్యేకంగా అన్నిటికన్నా విభిన్నంగా ఈ కారు ఉందని అయితే మనం చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా ఇది చింతమనేని కార్ అని చెప్పి జస్ట్ చూడగానే చెప్పేయచ్చు. ఎలా అదిగాక చింతమనేని గారికి పార్టీ తరఫున ఉన్నటువంటి ఒక ప్రేమ గౌరవం ఎలాంటిదో తెలుసు. సో అందుకని ఈ యొక్క సింబల్ని ప్రతి ఒక్కళ్ళ మధ్యలోకి వెళ్ళడానికి ఈ యొక్క కార్ అయితే డిజైన్ అయింది. ఆ కార్ కంప్లీట్గా ఇప్పుడు చూసేయచ్చు. అయితే ఇప్పుడు చూస్తే ఈ కార్కి సంబంధించిన ఫీచర్స్లో కూడా పార్టీ సింబల్ అయినటువంటి ఒక ఏదైతే సైకిల్ సింబల్ ఉందో దీన్ని హైలైట్ చేస్తూ లైటింగ్ కావచ్చు, ఆ యొక్క సింబల్ కావచ్చు, దాంతోపాటు పార్టీకి సంబంధించినటువంటి ఒక స్టిక్కరింగ్ కావచ్చు, ఈ ఫ్లాగ్ కావచ్చు మనం చూస్తూ వస్తున్నాం. ఇదే కాదు, కార్ కూడా పూర్తిగా లెజెండర్ అంటూనే పైకి వచ్చేసారు లెజెండ్ చింతమనేని గారు. ఆ చింతమనేని గారి యొక్క పేరు కూడా మనకు పైన కనిపిస్తూ వస్తుంది. సో ఇక్కడ చింతమనేని గారి పేరుతో పాటు కార్కి సంబంధించి ప్రతి ఒక్కటి పూర్తి నలువైపులా పార్టీకి సంబంధించినటువంటి కలర్ కావచ్చు, అదేవిధంగా సింబల్ కావచ్చు మనకు కనిపిస్తూ వస్తుంది. వాస్తవం చూసుకుంటే మనకి సంబంధించి టాప్ అండ్ కంప్లీట్ కలర్ కూడా ఎల్లోగా కనిపిస్తుంది. సో ఇక్కడ మెయిన్ థీమ్ ఏంటంటే పార్టీకి సంబంధించినటువంటి ఒక కార్తో పాటు మళ్ళీ ప్రజల్లోకి సైకిల్ సింబల్ కావచ్చు, కలర్ కావచ్చు, ప్రతి ఒక్కళ్ళ మైండ్లో ప్రతి ఒక్కళ్ళ మధ్యలో నిలిచిపోవడానికి చింతమనేని గారు కావచ్చు, అదేవిధంగా జెనెక్స్ నుంచి ఈ యొక్క స్పెషలైజ్డ్గా ఆయన దగ్గర నుండి చేయించుకున్నారని చెప్పుకోవాలి. ఫ్రంట్ నుంచి కూడా సైకిల్ సింబల్, అదేవిధంగా టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి జెండా, దాంతోపాటు బ్యాక్ సైడ్ వచ్చేసరికి కూడా మనకు స్పెషలైజ్డ్గా చింతమనేని ఈ పేరు చూస్తున్నారు కదా, చింతమనేని అనేటువంటి ఒక పేరుతో పాటు దీనిపైనే సైకిల్ సింబల్ హైలైట్ అవుతూ విత్ లైటింగ్తోని అసలు సింబల్ కావచ్చు, అదేవిధంగా చింతమనేని అనే పేరు కావచ్చు, ఇవన్నీ కూడా చాలా హైలైట్గా ఉందనే చెప్పుకోవాలి. సో ఈ విధంగా చూసుకుంటే కంప్లీట్ కార్ ఆల్రౌండ్ సరౌండింగ్ చూసుకుంటే ఇక్కడ మీరు చూస్తున్నారు ఏదైతే టైర్స్ ఉన్నాయో ఈ టైర్స్ పైన ఉన్నటువంటి ఒక సింబల్, ఈ యొక్క సైకిల్ సింబల్ని ఇది హైలైట్ అని చెప్పాలి. ఎందుకంటే వాస్తవానికి ఇప్పటిదాకా మనం ఎప్పుడు కూడా ఇంత క్రేజీగా మనం ఎప్పుడు చూడలేదు. సైకిల్ సింబల్ కూడా ఎంత ముచ్చటగా ఉందనేది. సో ఒక రకంగా చెప్పాలంటే లెజెండర్ ప్లస్ కాస్త ఇప్పుడు టీడీపీ పార్టీకి సింబల్కి సంబంధించి అయిపోయింది. అదేవిధంగా చూసుకుంటే కార్కి సంబంధించి మనం ఇన్నర్ వ్యూ ఎలా ఉందో కూడా చూసుకున్నాం. సో చూస్తున్నారు కదా, మొత్తానికి కార్ లోపల కూడా సిబిఎన్ గారికి సంబంధించి లోగో కావచ్చు, అదేవిధంగా మనకు కావస్తే ఆ లోపల ఉంటే ఇంటీరియర్ కావచ్చు, కంప్లీట్ ఎక్సలెంట్. ఒకసారి దానికి విజువల్స్ కూడా మీరు చూసేయచ్చు. అదేవిధంగా చూసుకుంటే కార్కి టాప్ ఎండ్ మనం చూసుకుంటే కంప్లీట్గా ఎల్లో కలర్కి సంబంధించి అంటే పార్టీకి సంబంధించినటువంటి కలర్ని మనం చాలా హైలైట్గా చేస్తూ వచ్చారు. సో ఈ కలర్తో పాటు మనకి మిర్రర్ కూడా, ఎందుకంటే మనకి హైలైట్ మిర్రర్ అవుతుంది కాబట్టి మిర్రర్ కలర్ కూడా మనకి కంప్లీట్గా టీడీపీ పార్టీకి సంబంధించి ఎల్లో కలర్. అదేవిధంగా ఇందాక మనం చూసినటువంటి విజువల్స్లో టాప్ ఎండ్లో కూడా అంటే ఎప్పుడైనా డ్రోన్ షాట్స్ కావచ్చు, అదేవిధంగా కంప్లీట్గా ఏదైనా వచ్చినప్పుడు పైనుంచి కూడా సైకిల్ సింబల్, యాజ్ వెల్ యాజ్ మనకు వచ్చేసరికి ఇక్కడ కార్ టైర్స్ పైన ఉండేటువంటి ఒక సైకిల్ సింబల్ కూడా మనం చూడవచ్చు. సో ఎక్స్క్లూజివ్గా దీనికి సంబంధించి మాత్రం జెనెక్స్ కంపెనీ ఏదైతే ఉందో లెజెండర్ ప్లస్కి మాత్రం ఈ యొక్క కార్కి సంబంధించి డిజైన్ అయితే మనం చూస్తూ వస్తున్నాం. అదేవిధంగా చూసుకుంటే కంప్లీట్గా మనకి కార్కి సంబంధించి చూసుకుంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మాత్రం స్టిక్కర్ మనం చూస్తూ వస్తున్నాం. సో కార్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. సో చింతమనేని ప్రభాకర్ గారు మాత్రం ఆయన కంప్లీట్గా హోల్ ఫ్లెడ్జ్డ్గా ఆయన చాలా దగ్గరుండి మరి చేయించుకున్నారని తెలుస్తుంది. సో దీనికి సంబంధించి కార్కి సంబంధించి కంప్లీట్గా జెనెక్స్ ఈ యొక్క బాధ్యతలు తీసుకుంది. సో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.